హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇక తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మనకు రీసెంట్గా ఈ బీసీ కార్పొరేషన్ రుణాల కోసము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా కండక్ట్ చేశారనమాట. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. ఇక మనకు ఈ రుణాలు లబ్ధిదారులకు అందించడమే పెండింగ్లో అయితే ఉందన్నమాట. అయితే మనకు కొంతమందికి ఇంటర్వ్యూస్ కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇంటర్వ్యూస్ కూడా జరగలేదన్నమాట. ఓకేనా. అయితే ఇప్పుడు పర్టికులర్గా మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళకి మాత్రమే ఈ యొక్క బ్యాంక్ నుంచి వచ్చేటువంటి రుణాలు అయితే అందిస్తాము, కార్పొరేషన్ రుణాలు అని గవర్నమెంట్ అయితే చెప్తూ ఉందన్నమాట. అయితే ఎవరెవరికి ఈ రుణాలు అందిస్తారు, ఎవరెవరికి ఈ రుణాలు అందించరు, ఎప్పటి నుంచి ఈ కార్పొరేషన్ రుణాలు అయితే అందజేస్తారు, ఈ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం క్లియర్ కట్గా. మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోయి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే, సో మనకు రాష్ట్రంలో ఈ బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించేసి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈరోజు వచ్చినటువంటి దినపత్రికల ఆధారంగా మీకోసం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే గేదర్ చేసి తీసుకొచ్చాను. సో దాని గురించి అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. బీసీ కార్పొరేషన్ రుణాల్లో దొంగాట, నేతల సిఫార్సులే కీలకం అన్నమాట. ఈ యొక్క బీసీ రుణాల్లో ప్రజాప్రతినిధులు చెప్పిన వాళ్ళకి రుణమని లబ్ధిదారులందరూ కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. 50% సబ్సిడీతో మనకి ఈ రుణాలు అయితే ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కదా. సో ఇక 50% సబ్సిడీ ఇవ్వడంతో పెరిగినటువంటి పోటీ, 1,00,000కు పైగా దరఖాస్తులు, ప్రతి జిల్లాల్లోనూ 20,000 దరఖాస్తులు అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారన్నమాట. బ్యాంకు గ్యారంటీ ఉంటేనే రుణం అన్నట్లుగా మనకు తీసుకురావడం అయితే జరిగింది. చూడొచ్చు, ఇక్కడ బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే రుణం అయితే ఇస్తారనమాట. సో మనకు చక్రం తిప్పుతున్న కూటమి నేతలు, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులకు కొత్త తలనొప్పులు. సో దీని గురించి అయితే బ్రీఫ్గా చూద్దాము. అసలు మనకు ఏంటి, ఈ రుణాలకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ఇస్తారా లేదంటే ఇవ్వరా? ఓకేనా. సో మనకు పోటీ కూడా ఎక్కువగా పెరుగుతుండడంతో ఈ రుణాలు ఏమన్నా నిలిపివేసే ఛాన్సెస్ ఉందా లేదా, అంటే కొంతమందిని అనర్హులను గుర్తించి వాళ్ళని తొలగించే ఛాన్సెస్ ఉందా లేదా, ఆ వివరాల గురించి అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాము. రాష్ట్రంలో వెనుకబడినటువంటి వర్గాలకు ఆర్థికంగా చేయూతను అందించాలని రాష్ట్ర ప్రభుత్వము కల్పించింది ఈ యొక్క బీసీ కార్పొరేషన్ రుణాలను. అందుకోసం బీసీ కార్పొరేషన్ ద్వారా 50% సబ్సిడీతో 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలను అయితే అందించాలని ప్రభుత్వము ఫిబ్రవరి 2వ వారం నుంచి మార్చి వరకు వివిధ దశల్లో ఆయా జిల్లాల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించారనమాట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000కు పైగా దరఖాస్తులు అయితే వచ్చాయని తెలియజేశారు. కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలు కూడా ముగిశాయి. బట్ కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియలు అయితే కొనసాగలేదన్నమాట, ఇంకా కూడా జరగలేదన్నమాట. సో అయితే మనకు ఈ యొక్క రుణాలకు సంబంధించి బ్యాంకు గ్యారంటీ ఉంటేనే రుణాల అనే విషయం మీద అయితే ప్రస్తుతానికైతే ప్రజలందరూ కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు అన్నమాట. సో మనకు ఈ యొక్క దరఖాస్తుల పరిశీలన పూర్తయి ఇంటర్వ్యూల దశ కూడా ముగిసిన జిల్లాల్లో రుణాలు మంజూరు, లబ్ధిదారుల ఎంపిక విషయాల్లోనూ దొంగటైతే సాగుతున్నట్లు పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. అసలు ఏంది మనకు ఈ బీసీ కార్పొరేషన్ రుణాలకు ఏం జరుగుతుంది, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఏమన్నా మోసాలు జరుగుతున్నాయా? ఓకేనా.
ప్రజాప్రతినిధులు సిఫార్సులు ఉన్నవారికి రుణాలైతే అందుతున్నాయన్న ప్రచారం కూడా జోరుగా అయితే సాగుతుంది. అంటే ప్రజాప్రతినిధులు అంటే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రికమెండేషన్‌తో ఎవరికైతే చెప్తారో వాళ్ళకి మాత్రమే రుణాలైతే అందిస్తున్నారని జోరుగా అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందనమాట. ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లో కొంతమందికి కూటమి నేతలు బీసీ రుణాల పథకాన్ని పక్కదారి పట్టించేలా చక్రం అయితే తిప్పుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా అందించనున్న రుణాల్లో 50% సబ్సిడీ పోను కేవలం బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి 50% రుణాన్ని మాత్రమే తిరిగి వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఇది బీసీ నేతలకు ఒక వరంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అందుకొరకు చాలామంది దరఖాస్తులు అయితే చేసుకునేశారు. సో మనకు కేవలం 50% వరకు తీసుకున్నటువంటి రుణంలో పే చేయాలి కాబట్టి 50% గవర్నమెంట్ సబ్సిడీ కింద తీసేస్తుంది కాబట్టి అందరూ అయితే యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. దానివల్ల దరఖాస్తులు కూడా చాలానే పెరిగాయి అన్నమాట. ఓకేనా. సో అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైనటువంటి వారికి సబ్సిడీ రుణాలను కట్టబెట్టేలా అధికారులపై ఒత్తిళ్ళు అయితే తెస్తున్నట్లు కూడా లబ్ధిదారులు అయితే ఆరోపిస్తున్నారు. ఇది చెప్పాను కదా, ఎవరైతే కొంచెం పలుకుబడి రికమెండేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుని వాళ్ళు మాత్రమే రుణాలు అయితే తీసుకుంటున్నట్లు మిగిలినటువంటి లబ్ధిదారులు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో మనకు రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నిరుపేదలతో పాటు కొంతమంది యువతకి వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 50% రాయితీ ఇచ్చే బీసీ కార్పొరేషన్ రుణాలను తమ కోసమే కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆశతో పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. చెప్పాను కదా, చాలామంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. 1,75,000 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ప్రతి జిల్లాలోని 20,000 మంది పైగానే యువత అయితే పోటీ అయితే ఉందన్నమాట ఈ కార్పొరేషన్ లోన్కి సంబంధించి. సో అయితే ఇక్కడ ఓవరాల్గా మనకు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోటీగా సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా సిఫార్సును ఓకేనా, ఈ సిఫార్సు లేఖలు స్థానిక ప్రజాప్రతినిధులు ఆఫీసర్లు ఉన్నవారికి 50% సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నారని వాదన అయితే దరఖాస్తుదారుల నుంచి బలంగా అయితే వినిపిస్తుంది. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో వీడియో చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కామెంట్ చేసి అయితే తెలియచేయండి. అంటే పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి రుణాలు అయితే అందిస్తారు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి అనమాట. మిగిలినటువంటి లబ్ధిదారులు అయితే చెప్తూ ఉన్నారు. చూద్దాం మనకు దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో. మీ యొక్క అభిప్రాయం కూడా తెలియచేసేయండి. అలాగే ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందజేశానండి. సో మ్యాక్సిమం మనకు ఈ నెలాఖరు నుంచి అయితే ఈ లోన్స్ అనేటువంటి వాటి అయితే అర్హులకైతే అందజేస్తారని చెప్తూ ఉన్నారనమాట.